ప్రార్థించడము. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నీ ప్రేమిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని దాని ప్రభావ ఈ యొక్క రెండవ పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభా ఈ సాయంకాలంలో నీ పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను నీ ఆత్మలో తండ్రి ప్రభా తెలుసుకునే అవకాశం కలిగజేసి ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెలుసుకున్న వరంగా కాకుండా తెలుసుకొని దాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి బిడ్డలుగా తండ్రి ప్రభా నీ దృష్టిలో మేము కనబడలాగున నీ దృష్టికి మేము అంగీకారంగా ఉండేటటువంటి విధముగా తండ్రి ప్రభా మా జీవితాలను తండ్రి ప్రభా నీకు ఇష్టమైనటువంటి రీతిలో తండ్రి ప్రభా మరల్చుకొని నీ రహస్య రాకడము తండ్రి ప్రభా మీ ద్వారా కొనిపోయబడేటటువంటి మీ ద్వారా మేము కొనిపోబడేటటువంటి తండ్రి ప్రభా గుంపులో ఉండేటటువంటి విధముగా స్థిరమైనటువంటి మనసుతో తండ్రి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకునేటటువంటి భవిష్యత్తులో ఉంచుమని యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గారు రచించినటువంటి విలాప వాక్యములు ఇర్మియా గారు రచించినటువంటి విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనములో యెహోవా అనేటటువంటి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమీ కలిగిన వాడుగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు అని అంటే 22వ వచనం 3వ అధ్యాయంలో యెహోవా కృప కలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము. మనము ఎందువలన ఈ లోకములో నిర్మూలము కాకుండా ఉన్నాము అని ఇర్మియా గారు విలాప వాక్యములు రచిస్తూ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆయన వాత్సల్యత ఎడతెగక మన ఎడల నిలిచి ఉన్నది. ఎడతెగక ఆయన వాత్సల్యత మన పట్ల కనుపరుస్తూ ఉన్నాడు. ఎలా అంటే ఆయన కృపగలవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన దేవుడు కృపగలవాడు. కాబట్టి ఆయన కృప అందరి ఎడల ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనందరికీ తెలిసినటువంటి విధంగా పౌలు గారు ప్రార్థన చేస్తూ రోజుకు 3 మారు ప్రార్థన చేస్తూ, అయ్యా నా శరీరంలో నువ్వు ఒక ముళ్ళు పెట్టావు, దయచేసి ఆ ముళ్ళును తీసేయి. అంతేకాకుండా నాతో పాటు ఒక దూతను సాతాను యొక్క దూతను పెట్టావు, ఆ దూతను తీసేయి అని రోజుకు 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను చాలా బలహీనుడైపోతూ ఉన్నాను, కాబట్టి నేను నీ పరిచర్య చేయలేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను. కాబట్టి ఈ బలహీనత నా యొద్ద నుండి తీసేయమని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రభు ఒక మాట సెలవిస్తాడు. ఏమంటాడు అంటే, నా కృప నీకు చాలును అని అంటాడు. నా కృప నీకు చాలు అన్నటువంటి మాట పౌలుతో అన్నాడు అని అంటే ఆ కృపకు మించినటువంటిది, దేవునికి కృపకు మించినటువంటిది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు అన్నటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులకు దేవుని కృపకు మించినటువంటిది ఏది కూడా లేదు. అయితే ఆయన కృప బట్టి ఆయన వాత్సల్యతను అనుదినము కూడా మనకు కనపరుస్తూ ఉన్నాడు. ఆ కృపను బట్టి ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన అనురాగం, ఆయన కనికరం, ఇలా ఎన్ని పదాలైనా మనం ఉపయోగించుకుంటే వాటన్నింటిని బట్టి, ఆ కృపను బట్టి ఆయన చూపించేటటువంటి వాత్సల్యత ద్వారా మనము నిర్మూలము కాకుండా చేస్తూ ఉన్నాడు. మనం నశించిపోకుండా చేస్తూ ఉన్నాడు. మనకు వ్యతిరేకమైనటువంటి శత్రు సంబంధమైనటువంటివి, అపవాది సాతానుకు సంబంధించినటువంటివి ఎన్ని వాడు మన జీవితంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా అవి మన దాకా వచ్చి మనల్ని కృంగదీయకుండా, మనల్ని నిర్మూలము కాకుండా, మన నాశనం కాకుండా ఆ కృప మనల్ని కాపాడుతూ ఉన్నది. సో ఈ కృప అనేటటువంటిది ఏ వ్యక్తికి ఏ విధాలుగా పనిచేస్తూ ఉందన్నటువంటిది చాలా పర్యాయాలు కృపను బట్టి ఏ మేలులు కలుగుతాయి అనేటటువంటిది పరిశుద్ధ గ్రంథంలో చాలా రాశాడు.
ఈ రోజున ఈ కృప విషయంలో అపోస్తులైనటువంటి పౌలే ఏ కృపనైతే నీకు చాలు అని దేవుని ద్వారా పలికించుకున్నాడో ఆ పౌలు ఈ కృపను గూర్చి చాలా సందర్భాలలో పరిశుద్ధమైనటువంటి ఆయన పత్రికలలో రాస్తాడు. కాకపోతే ఈ రోజున ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాము. అందరికీ తెలిసినటువంటి వాక్యమే, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆ కృప అనేటటువంటి దాని ద్వారా దేవుడు ఒక పని మనల్ని చేయమని చెప్తాడట. ఎవరికైతే దేవుని యొక్క కృప ఉంటుందో ఆ కృపను బట్టి ఆ కృప పొందుకున్నటువంటి వారు ఒక పనిలో ముందు వరుసలో ఉంటారని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలా ఉన్నారు అని కూడా చెప్తాడు. ఈ కృప పొందినటువంటి వారు ఏ పని చేయమని అప్పగించాడో విశ్వాసులకు, సంఘస్థులకు, వారు ఆ పని చేయటంలో ముందు వరుసలో ఉన్నాడు అని చెప్తాడు. ఎవరి గురించి చెప్తాడు? ఈ కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, ఒక సంఘానికి పత్రిక రాస్తూ ఇంకొక సంఘస్థుల గురించి రాస్తాడు. అంటే ఈ కొరింథీ సంఘానికి ఈ కృప ద్వారా ఏం చెయ్యాలని చెప్పాడో ఆ పనిలో వెనక వరుసలో ఉన్నందుకు, అదే కృప పొందుకున్నటువంటి మాసిదోనియా అనేటటువంటి సంఘము వారు, సంఘస్థులు ఏ పని చేయమనైతే ఈ కృప అప్పగించాడో ఆ పని చేయుటలో వారు ముందు వరుసలో ఉన్నారు. మీరు కూడా అలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అని చెప్తాడు. ఈ మాసిదోనియా విషయంలో చూడండి, 8వ అధ్యాయం కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనం, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. మాసిదోనియా సంఘస్థులకు దేవుని యొక్క కృప అనుగ్రహింపబడి ఉన్నది. ఆ అనుగ్రహింపబడిన ఆ కృపను విషయంలో నేను మీకు ఒక విషయాన్ని తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నానని చెప్తాడు. సో ఆ కృప పొందినటువంటి మాసిదోనియా సంఘస్థులు ఏం చేశారు అని చెప్తూ ఉన్నాడో ఒకసారి మనం గమనించినట్లయితే, ఎలాగనగా వారు శ్రమల వలన పరీక్షింపబడుతూ ఉన్నారు. దేవుని కృప పొందినటువంటి మాసిదోనియాలో ఉన్నటువంటి విశ్వాస సంఘం, క్రైస్తవ విశ్వాస సంఘము, సంఘస్థులు శ్రమల వలన పరీక్షింపబడుతూ ఉన్నారు. వారిని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. వారికి శ్రమలను కలగచేసి ఆ శ్రమల యందు నిలిచి ఉంటారా లేదా అని, ఆ శ్రమలను సహిస్తారా లేదా అని, ఆ శ్రమలను భరిస్తారా లేదా అని, ఆ శ్రమలలో దేవుణ్ణి విడిచిపెట్టిపోకుండా ఆ దేవుని దగ్గరే ఉండి ఆ దేవుడు చెప్పినటువంటి పనిని ఆ శ్రమలలో సైతము నమ్మకముగా చేస్తారా లేదా అని పరీక్షిస్తూ ఉన్నాడు అంటాడు. ఎవరిని? కృప పొందినటువంటి వారికి శ్రమలను కలుగచేసి, ఆర్థికపరమైన ఇబ్బందులను కలుగచేసి, అనారోగ్యములను కలుగచేసి, అవమానములను కలుగచేసి, నిందలను కలుగచేసి వారిని పరీక్షిస్తూ ఉన్నాడు కృప పొందినటువంటి వారిని. రెండవది, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది. ఎప్పుడు సంతోషిస్తూ ఉన్నారు? కృప పొందినటువంటి మాసిదోనియా సంఘస్థులంటే బహుశ్రమల వలన ఏ దేవునినైతే నమ్ముకొని విశ్వసించారో ఆ దేవుని వలన పరీక్షింపబడుతూ ఉంటుంటే సంతోషించలేదట, అత్యధికముగా సంతోషించారట. మరి ఈ రోజున క్రైస్తవ బిడ్డను, క్రైస్తవ విశ్వాసిని, క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యురాలిని అని సంఘ సభ్యుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి మనము ఈ సంఘస్థుల్లాగా శ్రమలలో, బహుశ్రమలలో అత్యధికముగా సంతోషిస్తూ ఉన్నామా? లెట్ us question ourselves. లేదా
ఈ శ్రమలు నాకే ఎందుకు ప్రభువా? నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతూ ఉన్నాను. దయచేసి ఈ శ్రమలను నా నుండి దూరం చేయి. ఈ శ్రమలలో నుండి నాకు విడుదల విముక్తిని కలగచేయని బాధపడుతూ ఉన్నామా? వేదన పడుతూ ఉన్నామా? దుఃఖపడుతూ ఉన్నామా? పౌలు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసిన విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నారా? లేదా దేవుడు పెడుతున్నటువంటి ఈ పరీక్షలలో, ఈ శ్రమలను నేను సహించి వాటిని ఎదిరించి గెలుస్తాను అని అత్యధికముగా సంతోషిస్తూ ఉన్నావా? మాసిదోనియా సంఘస్థులు దేవుని యొక్క కృపను బట్టి బహుశ్రమలను పరీక్షింపబడుతూ ఉంటే అత్యధికముగా సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు వర్తమానం ఉంచున్నటువంటి నా ప్రియ బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడ, నిజంగా దేవుని కృప పొందినటువంటి వారు వ్యతిరేక పరిస్థితుల్లో సైతం సంతోషంగా ఉండరు, అత్యధికంగా సంతోషిస్తారు. రెండవది, మరియు దేవుని కృప పొందిన వారు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. వారు పేదలు కాదండి, నిరుపేదలు, పూటకు కూడా గతి లేకుండా ఉన్నటువంటి వారు, కష్టపడితే కానీ కడుపు నిండని పరిస్థితి. ఏ పూటకు ఆ పూట కష్టపడి పనిచేసి తద్వారా వచ్చినటువంటి ఆ రాబడితో ఆ పూట గడవటమే కష్టంగా ఉన్నటువంటి స్థితిలో వారు ఇచ్చేటటువంటి విషయంలో దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు పరిశుద్ధులుగా మార్చబడుతూ అవసర అక్కర్లు తీర్చబడలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారి విషయంలో వారి దాతృత్వం విస్తరించింది. దేవుని యొక్క కృప ఉన్నటువంటి వారు శ్రమలలో పరీక్షింపబడుతూ ఉంటే అత్యధికంగా సంతోషిస్తారు. దేవునికి సంబంధించినటువంటి బిడ్డలకు ఇచ్చే విషయంలో నిరుపేదలుగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క దాతృత్వం విస్తారంగా ఉంటుంది. విస్తరించి దేవుని పరిచర్య కొరకు, దేవునికి సంబంధించినటువంటి బిడ్డల యొక్క అవసరతలను తీర్చబడటానికి ధారాళముగా దేవుని యొక్క కృప పొందిన వారు ఇస్తారు. అలా ఇచ్చారు, అలా ఇస్తూ ఉన్నారని, నా కృప నీకు చాలు అని అనిపించుకుని ఆ కృపను అనుభవిస్తున్నటువంటి పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహింపబడిన కృపను బట్టి వారు చేస్తున్నటువంటి పనులు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను అంటున్నాడు. అంటే బహుశా కొరింథీ సంఘానికి ఈ 8వ అధ్యాయం ద్వారా మాసిదోనియా సంఘస్థులు ఉన్న విధముగా మీరు ఉండండి. వారు ఇచ్చే విషయంలో వారి దాతృత్వం విస్తారముగా ఉంది. మీరు కూడా అలా ఉండండి. దేవుడు నాకు ఇస్తే మీకు ఇస్తాను కాదండి. వారి దగ్గర లేకున్నా కూడా వారు ఇస్తూ ఉన్నారు. నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించను. ఈ కృప విషయంలోనూ, ఈ కృప దేవునికి సంబంధించిన వారికి ఇచ్చేటటువంటిది. అంతేకాకుండా శ్రమలలో పరీక్షింపబడుతూ అత్యధికముగా సంతోషించేటటువంటి ఈ బిడ్డల యొక్క కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము చెప్పుచున్నాను. The great Saint Paul is giving the testimony of the Macedonian church. ఏమంటున్నాడంటే, ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్య అవసరతల అక్కరల విషయములో వారు మమ్మల్ని పంపించటానికి, వారికి పరిచర్య మేము చేయటానికి
మాసిదోనియా సంఘస్థులకు ఏ విధముగానైతే వాక్యం అందించబడుతూ ఉన్నదో, ఇతర సంఘాలకు, ఇతర ప్రాంతాలకు, ప్రజలకు కూడా అలాంటి వాక్యమే, అలాంటి సువార్తని అందించబడాలని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ఇచ్చి పంపించేటటువంటి విషయంలో వారు ముందు వరుసలో ఉన్నారు అని చెప్తున్నాడు. నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను వాళ్ళ గురించి. మనపూర్వకముగా వారు నిరుపేదలని మాకు తెలిసి వారు ఇచ్చేటటువంటి కానుకలు తీసుకోవడానికి మేము వెనకకు తీస్తూ ఉంటుంటే, అయ్యో మీకే ఇబ్బందిగా ఉంది, మాకు ఇచ్చేటటువంటి కానుక మీ యొక్క అవసరాలకు తీర్చబడతాయి, ఉంచుకోండి అని మేము చెప్తూ ఉంటుంటే వారు మమ్మల్ని తీసుకోమని మమ్మల్ని బలవంత పెట్టారు. అదే మాట రాస్తున్నాడు. మమ్మల్ని వేడుకున్నారు మనపూర్వకముగా. ఇచ్చేటటువంటి విషయంలో దయచేసి తీసుకోండి అని మమ్మల్ని ప్రతివేలాడి మాకిచ్చి పంపించారు. కాబట్టి మేము అనేక ప్రాంతాలకు వెళ్ళగలుగుతూ ఉన్నాము, సువార్త పరిచర్య చేయగలుగుతూ ఉన్నామని ఇక్కడ పౌలు గారు మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహింపబడిన కృప విషయము ఇక్కడ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అంతేకాదట, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చూసారు, వారు ఇంతగా నిరుపేదలుగా వారు ఉండి వారు దేవుని కొరకు, అంతేకాకుండా మా కొరకు దేవుని చిత్తము వలన మా కొరకు కూడా వారు ఇస్తూ ఉన్నారు. వారు ఇంతగా దేవుని కొరకు, మా కొరకు ఇస్తారని మేము తలంచలేదు అంటున్నాడు. అంటే ఉన్నవాళ్ళు ఇవ్వటానికి వెనక తీస్తున్నారట. ఇచ్చే స్థితిలో ఉండి ఇవ్వలేనటువంటి వారు, వారికి పేరు ఎక్కడొస్తుందో, వారికి ఘనత ఎక్కడొస్తుందో వాళ్ళు అక్కడిస్తూ ఉన్నారట కానుక. వారి పేరు కొరకు, వారి ప్రఖ్యాతుల కొరకు, వారి మెప్పు కొరకు ఉన్నవాళ్ళు అలా కానుకలిస్తూ ఉంటుంటే, ఇక్కడ ఈ మాసిదోనియా సంఘస్థులు ఇచ్చే స్థితిలో లేని పరిస్థితుల్లో వారు బ్రతిమేలాడి ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అయ్యా మీరు వెళ్తారు, మీకు కూడా అవసరతలు అక్కర్లు ఉంటాయి, కాబట్టి మీ అవసరత అక్కర్ల కొరకు కూడా ఈ చిన్న కానుక ఉంచండి అని ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అంత కష్టం ఉండి, నిరుపేదలై ఉండి మరి వారు ఎందుకు అంతగా ఇచ్చి పంపిస్తున్నారు? ఎక్కడి నుండి వస్తుంది అది అని అంటే, బహుశా నేను అనుకుంటాను, వారు కష్టపడి పనిచేస్తుందంతా కూడా వారి కుటుంబ పోషణ జరగాలని కాదు, మొట్టమొదట దేవుని యొక్క ఆత్మల పోషణ జరగాలని చేస్తున్నారు. వారు కష్టపడుతుంది, వారు కష్టపడి పని చేస్తుంది, వారు కడుపు నింపబడాలి, వారి పిల్లల్ని చదివించుకోవాలి, వారి పిల్లల పెళ్లిళ్ళు చేసి ఈ సమాజంలో వారు ఒక గొప్ప స్థానంలో ఉంచాలని వారు కష్టపడటం లేదు. వారు మొట్టమొదట వారు కష్టపడుతుంది దేని కొరకు అంటే, దేవుని ప్రజలు తయారు కావాలి. సాతాను ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని ప్రజలుగా మార్చబడటానికి వారు ప్రయాసపడుతూ ఉన్నారు. వారు కష్టపడి, ఒకప్పుడు మేము సాతాను ప్రజలుగా ఉన్నప్పుడు మా దగ్గరికి ఇలాంటి సేవకులను ఎవరో ఇచ్చి పంపిస్తే మా దగ్గరకు వచ్చారు. సాతాను ప్రజలుగా ఉన్నటువంటి మమ్మల్ని ఇప్పుడు దేవుని ప్రజలుగా మీరు చేశారు. కాబట్టి ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే, మాలాగా ఒకప్పుడు సాతాను ప్రజలుగా ఉన్నటువంటి వారి దగ్గరికి వీళ్ళను మేము పంపించి, తద్వారా ఆ సాతాను ప్రజలుగా ఉన్నవారు దేవుని ప్రజలుగా మార్చబడటానికి మేము కష్టపడి పనిచేసి సంపాదించి
ఇచ్చి పంపించారు ఈ మాసిదోనియా సంఘస్థులు అని చెప్తున్నాడు. అందుకే మన మూలవాక్య విలాప వాక్యములు 3:22 మనం చూసాం. దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత అనుదినము కూడా మనకు అనుగ్రహించబడి, మన మీద కుమ్మరించబడి, మనము నిర్మూలము కాకుండా చేస్తూ ఉంటాడు. ఇలా మనం నిర్మూలం కాకుండా చేస్తున్నందుకు దేవునికి నేను కృతజ్ఞతగా ఏమి చెల్లించాలి అని అంటే, ఇదిగో మాసిదోనియా సంఘస్థులు ఇట్టి కృప ద్వారా దేవుని వాత్సల్యతను పొందుకొని ఇంత గొప్ప మేలు మేము పొందుకున్నాం. మాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కానీ మేము రక్షించబడ్డాం, మేము మారు మనసు పొందాం. ఆ రక్షణలో ఉన్న ఆనందం మేము అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి రక్షణలో ఉన్న ఆనందం ఇంకా అనేకులు అనుభవించాలని వారు కష్టపడి సంపాదించి ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఈ కృప, ఇచ్చి పంపించేటటువంటి ఈ కృప గురించి నేను మీకు తెలియచేయుచున్నాను. నా ప్రియ బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కృపను బట్టి నేను ఈ రోజున ఒక మంచి స్థితిలో ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి మనం అదే కృపను బట్టి ఇతరులు కూడా ఆ మంచి స్థితిలోనికి రావటానికి ఈ మాసిదోనియస్తులు అలాంటి వారు మంచి స్థితిలోనికి రావడానికి కష్టపడి పనిచేసి ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్థితిలో మనం ఉండాలని ఈ పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాశాడు. పత్రిక రాస్తూ 9వ అధ్యాయంలో వీళ్ళు నేర్చుకున్నారు. ఎవరు? ఆ మాసిదోనియా సంఘస్థుల గురించి పౌలు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని ఈ 8వ అధ్యాయం ద్వారా నేర్చుకుని వారు ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. అంటే 8వ అధ్యాయం వరకు వారికి ఇలా ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన లేదు, వారికి ఇలా ఇచ్చి పంపించాలి అనేటటువంటి తలంపు లేదు. మేము ఆలోచించుకుందాం, మేము రక్షించబడ్డాం, మేము లోకంలో మంచి పేరు సంపాదించుకున్నాం, గుర్తింపు పొందుకున్నాం, దేవుని ద్వారా మేము ఆశ్రయించబడ్డాం, దీవించబడ్డాం అన్న ఆ సంతృప్తితో జీవిస్తూ ఉంటుంటే, మీరు అనుభవిస్తున్న ఈ సంతృప్తి ఇతరులు కూడా అనుభవించాలి. అది దేవుని యొక్క కృప. మీరు ఇచ్చి పంపించడం దేవుని కృప ఉంటేనే ఇచ్చి పంపిస్తారు. ఇతరులు రక్షించబడటానికి మీరు ఇచ్చి పంపిస్తారు అని ఈ విషయాలన్నీ కూడా సాక్ష్య రూపంలో 8వ అధ్యాయంలో చెప్తే 9వ అధ్యాయంలో వారు ఆ మాటలన్నిటినీ కూడా శ్రద్ధగా అర్థం చేసుకొని వారు చేయటం ప్రారంభించారు. వారు చేయటం ప్రారంభించిన దాన్ని ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. ఎలా మెచ్చుకుంటున్నాడో చూడండి. 9వ అధ్యాయం 6వ వచనం నుంచి ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఏ విషయమై? ఈ నిరుపేదలైనటువంటి మాసిదోనియా విషయంలో ఇది చెప్పవచ్చును అని చెప్తూ, మీరు కూడా ఇస్తున్నారు, కానీ మీరు కొద్దిగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కొద్దిగానే ఉన్నదానిలోనే సంతృప్తి పొందుతున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల పిల్లల్ని తన తరముల వరకు మీరు అనుభవిస్తున్న ఇదే ఆశీర్వాదం, మీరు అనుభవిస్తున్న ఇదే దీవెన తరతరాల వరకు మన పిల్లలందరూ కూడా అనుభవించాలి. కాబట్టి విస్తారముగా విత్తువాడు విస్తారమైనటువంటి పంటకొస్తాడు అని చెప్పి, సరుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. హృదయములో ఏం నిర్ణయించుకున్నామో దానిని సంతోషంగా ఇవ్వండి. అది చిన్నదా పెద్దదా అన్న సమస్య కాదు. నువ్వు నిర్ణయించుకున్నావు, నేను ఇంత ఇస్తా. మాసిదోనియా సంఘస్థులు నిర్ణయించుకున్నారు. ఏం నిర్ణయించుకున్నారు? నేను రేపు తింటాను, ఎల్లుండి తింటాను, తర్వాత తింటాను, కానీ దేవుని ప్రజల ముందు తినాలి. దేవుని ప్రజల ముందు ఆత్మ సంబంధమైనది తినాలి. అలా తిని దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు వారికి ఎదురయ్యేటటువంటి శ్రమలయందు ఎందుకు మేము దేవుణ్ణి నమ్ముకొని తప్పు చేశామా అని
వారు వెనకడుగు వేయకుండా వారి యొక్క అవస్థల అక్కర్ల నిమిత్తము కూడా మేమిచ్చి పంపిస్తాం అని వారు ఎలా ఉన్నారు, మీరు కూడా అలా హృదయమును నిశ్చయించుకోండి. ప్రతి వారము ఎంతో కొంత నేను ఇచ్చి పంపిస్తాను. ఆ నిశ్చయించుకున్న దాని ప్రకారంగా సనుక్కునక గొనుక్కునక ఇవ్వండి. ఈరోజు చాలామంది బిడ్డలు, చాలామంది పిల్లలు ఫీజులు కట్టుకోలేక, తల్లిదండ్రులు చదివించుకోలేక పిల్లలను పనులోకి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలు ఎంతోమంది ఉన్నారు. రక్షించబడినటువంటి క్రైస్తవ బిడ్డలే చాలామంది ఉన్నారు. దేవుడు మన పిల్లల్ని చదివించుకునే కృపనిచ్చాడు. మన పిల్లలు కూడా సంపాదించే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. అలా దేవుడు ఏ విధముగా మనల్ని, మన పిల్లల్ని చదివించుకునే ఒక ప్రయోజనంగా చేశాడు. అలా నేను చేస్తాను. ఈరోజు నా ఉదయంలో నేను నిశ్చయించుకుంటాను, ప్రతి వారం లేదా ప్రతి నెల అని ఆ నిర్ణయించుకున్న దానిని సనుక్కొనక గొనుక్కొనక హృదయపూర్వకముగా ఇవ్వాలి. అలా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తాడు చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణంగా అనుభవించడానికి ఈ మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. కోతకాల పండగ జరిగించుకున్నాం. సంతోషమే. బైబిల్లో రాయబడి ఉంది. అది ఇశ్రాయేలులకు, యూదుల కొరకు రాస్తూ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, అది మనం 26వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ ఏమని రాస్తాడంటే, నీ పొలము అన్నాడు. నీ భూమి, నీ పొలములో పండినటువంటి దానిలో నుండి శ్రేష్టమైనది తీసుకుని వచ్చి, ఏ దాసత్వపు జీవితములో నుంచి అయితే దేవుడు నా మొరను, నా బాధను చూసి విని నన్ను అందులో నుంచి విడుదల కలుగ చేశాడో ఆ దేవునికి నేను నా పొలములో నుంచి ఇవ్వమన్నాడు, నా దానిలో నుంచి ఇవ్వమన్నాడు గనక నేను దానిలో నుండి తీసుకుని వచ్చి ఉన్నానని చెప్పి ఇవ్వాలి అని అన్నాడు. మరి మన దానిలో నుండి మనము మనకిచ్చినటువంటి సంఘానికి కోత కాల పండగ మనం చేసుకున్నాం, తప్పులేదు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, మన గురించి చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదే పౌలు గారు ఇదే పత్రిక రాస్తూ, మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 6వ వచనంలో, మనము దేవుని వ్యవసాయమై ఉన్నాము, మనము దేవుని గృహమును, దేవుని వ్యవసాయమై ఉన్నాము. యేసు రహస్య రాక కోత కాలము జరుగుతూ ఉంది. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్ది మందే. ఆ కోత కొరకు, ఆ కోత కాలపు యొక్క పండగ జరగబోతుందే, ఆ కోత యొక్క పండుగలో ఎంతమంది ఉండాలని, ఆ కోత కొరకు, ఆ వ్యవసాయము కొరకు మాసిదోనియా సంఘస్థులు ఇచ్చి పంపిస్తున్న విధముగా ఎంతమంది ఆశీర్వదించబడిన వారు, ఎంతమంది దీవించబడిన వారు, ఎంతమంది హీన స్థితిలో నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. వారు కృతజ్ఞతాపూర్వకంగా ఆ కోత కాలము కొరకు, ఆ కోత కాలంలో జరిగేటటువంటి ఆ పండుగ కొరకు మనము సిద్ధంగా ఉన్నా సంతోషమే. ఇతరులు కూడా సిద్ధంగా ఉండాలని ఇచ్చి పంపించండి. సనుక్కొనక గొనుక్కొనక, బలవంతముగా కాక హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం. మొదట అంటాడు, మొదట దేవుని పని, మొదట దేవునికి ఇచ్చే పని. నీకు ఇష్టమైన సమయంలో, నీకు సమయం దొరికినప్పుడు ఇచ్చి పంపిస్తావు. కానీ అక్కడ పని ఆలస్యం అవుతుంది, దేవుని పని ఆలస్యం అవుతుంది. కాబట్టి మాసిదోనియా సంఘస్థులు దేవునికి ఇవ్వటానికి ముందు కష్టపడుతున్నారు అని చెబుతూ, మీరు నేర్చుకున్నారు, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ
మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉంటారు. హృదయములో నిశ్చయించుకున్న ప్రకారంగా సనుక్కొనక గొనుక్కొనక బలవంతముగా కాకుండా ఉల్లాసముగా ఉత్సాహముగా మాసిదోనియా సంఘస్థులు ఇస్తున్నట్లుగా ప్రభు కొరకును దేవుని కొరకును మా కొరకును కూడా ఇస్తూ తీసుకో అయ్యా అని బ్రతిమిలాడు మాకు ఇస్తూ పంపిస్తున్నటువంటి విధముగా మీరు ఇస్తే దేవుడు ఏమంటున్నాడంటే మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉంటారు. ఒకప్పుడు నిరుపేదలుగా ఉండి కూడా దేవుని కృపను బట్టి ఆ నిరుపేదల్లో కూడా ఇచ్చి పంపిస్తే ఈరోజు సర్వ సమృద్ధి గల సంఘస్థులుగా మాసిదోనియా సంఘస్థులు ఉన్నారు. నా ప్రియ బిడ్డ, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా మీరు కూడా ఆ స్థితిలోనే ఇచ్చి పంపించిన వాళ్ళు. ఆ స్థితిలో ఇచ్చి పంపిస్తే ఈ రోజున దేవుడు సర్వ సమృద్ధి గల వారిగా దేవుడు చేశాడు. అప్పుడు ఇచ్చిన అదే మనసు ఇప్పుడుందా? ప్రశ్నించుకుందాం. అప్పుడు ఇచ్చిన ఆ మనసు, అప్పుడు ఇచ్చినటువంటి ఆ మొదటి కానుక, ఆ మొదటి ఆసక్తి, ఆ మొదటి ప్రేమ మనలో మనము సర్వ సమృద్ధి గలవారంగా ఉంటాము. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, ఒక కార్యం రెండు కార్యాలు కాదండి, ప్రతి కార్యము కూడా చేస్తాం. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపగలడు. ప్రైజ్ ది లార్డ్. కృప పొందుకున్న ఆ కృప విస్తరించబడాలి. ఉత్తమమైన ప్రతి కార్యమును కూడా దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. ఒక కార్యం చేసి ఆగిపోయావేమో, ఒకే కార్యం చేసి ఆగిపోయావేమో, 2 కార్యాలు చేసి ఆగిపోయావేమో, 3 కార్యాలు చేసి ఆగిపోయావేమో. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఉత్తమమైన ప్రతి కార్యమును కూడా దేవుడు మీ ద్వారా చేయిస్తాడు. ఆమేన్. చేయించి మిమ్మల్ని తలగా ఉంచుతాడు, పైవారుగా ఉంచుతాడు. దేవుని కృప పొందినటువంటి వారు ఇచ్చే విషయంలో, త్వరగా ఇచ్చే విషయంలో, వారి గురించి వారి కుటుంబం గురించి తర్వాత ఆలోచన చేసి, దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు ముందు ఆలోచన చేసి ముందు ఇచ్చి పంపించేటటువంటి వారి ఎడల దేవుని యొక్క కృప విస్తరిస్తూ ప్రతి సత్కార్యము, ఉత్తమమైన ప్రతిదాన్ని కూడా మనం సంపూర్తిగా నెరవేరుస్తాం. అంతేకాదు సర్వ సమృద్ధి గలవారమై ఉంటాం అని చెప్పుకుంటూ, సమయము లేదు, నేను ఇంకో చోటుకి వెళ్ళాలి కనుక 12వ వచనంలో ఏమని చెప్తాడంటే, ఇదే 9వ అధ్యాయం 12వ వచనంలో, ఎలాగనగా ఈ సేవను గూర్చిన పరిచర్య. పౌలు గారు చూడండి, ఈ సేవను అంటే నాకు అప్పగించిన, పౌలు గారికి దమస్కుకు ప్రయాణమై వెళుతూ ఉంటే అప్పగించిన ఈ పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగ చేయుట మాత్రము కాకుండా, ఆమేన్, దేవుని పేరు మీద దేవుని ఆలయములో కానుకలని చూచాం. పౌలు చెప్తున్నాడు, ఈ పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయముగా ఉండాలి. పరిశుద్ధుల యొక్క అవసరత అక్కరలు, పరిశుద్ధుల అవసరతల అక్కర్లు తీర్చబడటానికి దేవుడు మనకు ఇచ్చి పరీక్షిస్తాడట. మనకు సర్వ సమృద్ధిగా ఇచ్చి పరీక్షిస్తాడు. పరిశుద్ధుల యొక్క అక్కరల కొరకు మనము ఇచ్చి పంపిస్తామా లేదా అని దేవుడు మనలను పరీక్షిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగచేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఎలాగనగా క్రీస్తు సువార్తను
అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులై ఉన్నందు చేతను వారి విషయమును నందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహిమపరుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. వారికి ఈ పరిచర్య అందించబడటానికి, ఈ స్వార్థ వారికి అందించబడటానికి, అంతేకాకుండా వారి అవసరతల అక్కర్లు కూడా మీరు ఇచ్చి పంపించేటటువంటి కానుకల ద్వారా తీర్చబడుతున్నందుకు వారు మీ విషయంలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. What a great testimony the Saint Paul is giving to Saint Corinthians. Let us all think about ourselves. Are we the believers or like Macedonia church people, Corinthians church people? Let's be question ourselves. వాళ్ళలాగా మనం ఉన్నామా? దేవుణ్ణి ఇలా మహిమపరిచేటటువంటి వాళ్ళు ఉన్నారా? ఇలా పరిశుద్ధుల అక్కర్ల కొరకు ఇచ్చి పంపిస్తే తీసుకున్న వారు దేవుణ్ణి మహిమపరచడమే కాదు, ఇచ్చి మా దగ్గరికి పంపిస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థనలు కూడా చేస్తున్నారట. ఒకవేళ మనము ఇచ్చి పంపిస్తూ ఆపేస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేయటం ఆపేస్తారేమో. చూడండి అక్కడ, మరియు మీ ఎడల, అంటే ఇచ్చి పంపిస్తున్న వారి ఎడల కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. ఎంత చక్కటి కృప! దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి, ఏ కృప? ఆయన కృపను బట్టి ఇచ్చి పంపించేటటువంటి కృప. ఇది అత్యధికముగా ఇలాంటి కృప మీ దగ్గర వారు చూచి మీ కొరకు వారు ప్రార్థించుచూ ఉన్నారు. మీరు ఇంకా ఎక్కువగా ఆశీర్వదించి దీవించబడాలని, మీ కుటుంబాలలో ఇంకా ఉత్తమమైనటువంటి ప్రతి కార్యాలు దేవుడు చెయ్యాలని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. మూయబడిన ప్రతి ద్వారాలు తెరవబడాలని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆగిపోయిన ప్రతి పనులు పునఃప్రారంభించబడాలని వారు ప్రార్థిస్తున్నారు. నా ప్రియ బిడ్డ, ఈరోజు వారి ప్రార్థన నీకు వర్ధిస్తుందా? వారు చూస్తున్నటువంటి ప్రార్థన నీ కొరకైతే సంతోషం. ఈరోజున వాయిగా చెప్తూ ఉన్నాడు, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం అని ఒక సామెత ఉందట. చర్చికి వెళ్తే అయ్యగారు వాక్యం చెప్పుకుంటుంది గుర్తు చేశాడు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఉందో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరము అని సామెత ఉందట. అలా ఇది సామెతను దేవునికి మనకు పెడుతూ, దేవునికి మనకు ఎంత దూరం ఉందో మనకు దేవునికి అంతే దూరం ఉంది. దేవునికి నేనెంత దగ్గరగా ఉన్నానో నాకు దేవుడు అంతే దగ్గరగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ బిడ్డ, దేవుని కృపను బట్టి ఇచ్చే విషయంలో, ఎవరికి ఇచ్చి పంపించాలో ఇచ్చే విషయంలో నువ్వెంత దగ్గరగా ఉన్నావో అంత దగ్గరగా దేవుడు ఉన్నాడు. అంత దగ్గరగా తీసుకుంటున్నటువంటి ప్రార్థనలు నీకు దగ్గరగా ఉన్నాయి. వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. నీ గురించి, నీ కుటుంబం గురించి వారు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి కావాల్సిందే స్తుతి, దేవునికి కావాల్సిందే మహిమ. ఇచ్చి పంపిస్తున్నటువంటి వారి కొరకు తీసుకుంటున్న వారు భూమి మీద దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారంటే అది దేవుని కృప కాకుండా ఏమో ఉంటుందండి. కాబట్టి మూలవాక్యం, దేవుడు కృప గలవాడు, కృప కలిగిన వాడు ఆ కృపనే ఇస్తాడు. ఆ కృపను కలిగినటువంటి ఆ దేవుని ద్వారా ఈరోజు ఆ కృప కలిగిన మనం ఆ దేవుని యొక్క వాత్సల్యతను అనుదినము కూడా మనకు చూపిస్తూ మనము నశించిపోకుండా, మనము కృషించిపోకుండా
దేవుడు కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు. అలా ఎవరిని కాపాడాడు అని పౌలు చెప్తున్నాడంటే, నిరుపేదలైన, పూటకు కూడా తిండి లేని స్థితిలో ఉన్న ఆ మాసిదోనియా సంఘస్థులకు దేవుడు కృప చూపిస్తే వారు ఇచ్చి పంపించడంలో ముందు వరుసలో ఉండి వారు తమలో తాము సర్వసమృద్ధి గల వారై ఉన్నారు. వారు ప్రతి కార్యము కూడా ఉత్తమమైన కార్యాలుగా చేసి వాళ్ళు ముగించుకున్నారు. ప్రభువు కొరకు ఇచ్చారు, ప్రభువు పరిచర్య చేస్తున్నటువంటి సేవకుల కొరకు ఇచ్చారు. అంతేకాకుండా ఆ సేవకుల ద్వారా పరిశుద్ధాత్మలో ఎంతమంది అయితే రక్షించబడి పరిశుద్ధులుగా గుర్తింపు పొందుతున్నారో వారి అక్కరల కొరకు కూడా ఇచ్చి పంపించండి. బలవంతంగా కాక, సనుకొనక కొనుక్కొనక, ఉల్లాసముగా ఉత్సాహంగా నీ అంతట నీవే దేవుని యొక్క ప్రేరేపణ కలిగి ఇచ్చి పంపిస్తే స్వీకరిస్తున్న వారందరూ కూడా నీ కొరకు ప్రార్థిస్తారు. నీ ప్రతి కార్యము నువ్వు జరిగించుకుంటావు, ప్రతి కార్యము కూడా ముగిస్తావు. అన్ని కార్యాల ద్వారా సంతోషంగా, సమాధానముగా, నెమ్మదిగా ఆయన రహస్యరాకడకు మనం ఎదురు చూస్తాం. ప్రార్థన చేయటమే కాదట, మిమ్మల్ని చూడటానికి వారు ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటాడు. ఎస్, ఒక రోజున ఆ కోత కాలము ముగించిన తర్వాత జరిగేటటువంటి ఆ పండుగను ఇచ్చేవారు, తీసుకునే వారందరూ కూడా కలుసుకునేటటువంటి కృప, అట్టి భవిష్యత్తులో దేవుడు నిన్ను మన అందరినీ కూడా ఉంచుకుంటాక. పరిశుద్ధమైన దేవా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా ఈ 2వ ఆదివారం ఈ సాయంకాల సమయంలో నాతో మీతో దేవుని కృప పొందిన వారు ఏ విషయంలో తన ప్రభు ముందు వరుసలో ఉంటారో, దేని గురించి ఆలోచన చేస్తారు, దేని గురించి ముందు చేయటానికి ముందుకొస్తారు, అలాంటి బిడ్డల్ని ఈ పరిశుద్ధ వాక్కుల ద్వారా మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. ఒకవేళ చేస్తూ మేము వెనకలో ఉంటే ఈరోజు మరలా మాకు జ్ఞాపకం చేసినందుకు ముందుకు రావడానికి నీ కృపను దయచేయండి. మేమన్ని చోట్ల మమ్మల్ని ఘనంగా నిలబెట్టావు తండ్రి. మేమెక్కడికి వెళ్ళినా ఘనమైన స్థితిలో కనబడేటట్టు మమ్మల్ని ఉంచావు. దీనికి అంతటికి కారణం ఒకప్పుడు సంతోషంగా, ఉల్లాసంగా, బలవంతంగా కాక హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం మేము ఇచ్చాము తండ్రి, ఇచ్చి పంపించాము. కానీ రోజున బహుశా ఏవైనా తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులతో ఒకప్పుడు హృదయంలో నిశ్చయించుకున్నవి ఒకవేళ ఆపేసి ఉన్నట్లయితే, వాటిలో తగ్గించి ఉంటూ ఉన్నట్లయితే దయచేసి క్షమించి తిరిగి తండ్రి ప్రభు కొరింథీకి జ్ఞాపకం చేసినప్పుడు కొరింథీ సంఘస్థులు తిరిగి మనస్ఫూర్తిగా చేయడం ప్రారంభించినందుకు వారిని మెచ్చుకుంటున్నాడు తండ్రి. వారిని మీరెంతగా ప్రేమిస్తూ ఉన్నారో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో నన్ను, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఉంచి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకొని మీరు ఆశ్రాకడకు సిద్ధపరచుకునేవారు. మూయబడిన ప్రతి ద్వారాలు మీరు తెరవటం ప్రారంభించినందుకు నీకు స్తోత్రం. ఆగిపోయిన ప్రతి కార్యాలు మీరు తిరిగి పునఃప్రారంభించినందుకు మీకు హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త విధమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకున్నామని ఈ వాక్య పరిచర్యతో తిరిగి నీ పరిచర్య కొరకు తండ్రి ప్రభ వెళుతున్నటువంటి ఈ దీనదాసులైనటువంటి నాతో తండ్రి ప్రభ మీరుండి తండ్రి ప్రభ వెళుతున్నటువంటి స్థలములో అవస్థగా అక్కరగున్నటువంటి వాక్యమును అందించుకున్నామని, నీ రాజ్యమును నింపుకున్నామని, మేము నీ వ్యవసాయమై ఉన్నాము, నీ గృహమై ఉన్నాము కనుక నీ వ్యవసాయ పని నిమిత్తమని చూస్తుండగా తండ్రి ప్రభ దీని కొరకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను, ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డలను, కుటుంబాలను సర్వ సమృద్ధి కలిగినటువంటి కలిమిలోనికి నడిపించి ఉత్తమమైనటువంటి ప్రతి కార్యము కూడా నీ ద్వారా
వారు తలపెట్టి ముగించుకునే ఆధిక్యతను దయచేయండి. తిరిగి క్షేమముగా మీ శబ్దానికి నడిపించుకోవాలి. ఇప్పుడు విన్న బిడ్డలను, తర్వాత విననై ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ రెక్కల నీడలో భద్రపరచుకొని సంరక్షించుకొని ప్రతి అవసరలక్కలన్నీ కూడా తీర్చుమని, నీ రాసులాటకు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొచ్చున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద సకల విశ్వాసులకు సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తులకు, అభిషిక్తురాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.